మరి ఈ దినము బైబిల్ స్టడీ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుంచి ఆఖరి వచనము 24వ వచనం వరకు ధ్యానిద్దాం. ఒక చిన్న ప్రార్థనతో ఈ బైబిల్ స్టడీని ప్రారంభిద్దాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘ కార్యక్రమమైన ఈ యొక్క బైబిల్ స్టడీని నీ చేతుల్లో పెట్టుకుంటూ మరి నీ పరిశుద్ధాత్మ సహాయంతోనైనా నీ వాక్యమును నాయన బోధించి మరి వినువారికి నాయన అర్థమయ్యేటువంటి రీతిగా దాని ద్వారా తండ్రి చేసే మాకు ఆశీర్వాదం ఉండగలిగినట్టుగా చూడమని ఈ యొక్క బైబిల్ స్టడీ సమయాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటూ ఆది నుండి అంతం వరకు తోడుగా ఉండి నడిపించమని మరి నీ దీవెనలతో నింపమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో మన మధ్యన సహోదరి లక్ష్మీ కుమారి గారు ఉన్నారు. తను వచ్చి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుంచి 24 వచనాల వరకు చదివి వినిపిస్తారు. ఈ దినము బైబిల్ స్టడీ కొరకు ఏర్పాటు చేయబడిన కొత్త నిబంధన పాఠ్యభాగము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుండి 24వ వచనం వరకు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైంది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. పూర్వమందు యూద మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడినై నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితునని నా నడవడిని గురించి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకుని వలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడట్లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయం లేకుండెను. కానీ మునుపు మనల్ని హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఈ వాక్యం మన వెనుకల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో ఆనంద్ గారు వచ్చి ఒక క్లుప్తమైన ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. ఆనంద్ గారు. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు ప్రభా మమ్మును మా సంఘమును కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచిన ఆయన మా జీవితాలలో ప్రభా మరి ఒక బైబిల్ స్టడీని జరిపించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సాయంకాల సమయంలో ప్రభా మరి బైబిల్ స్టడీలో పాల్గొంటున్నటువంటి మమ్మును ప్రభా మరి ఆశీర్వదించి మరి చెప్పబోతున్న పాస్టర్ గారికి ప్రభా మీ యొక్క పరలోక జ్ఞానంతో బిడ్డ ప్రభా చెప్పులాగున ప్రభా మరి పాస్టర్ గారు చెప్పిన నాయన వాక్యమును మేము అనుసరించి మా మనసుల్లో నాటుకొని ప్రభా ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని వచ్చినటువంటి వారిని దీవించండి. అలాగే ప్రభా మరి మాధ్యమాల ద్వారా చూస్తున్నటువంటి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మరి ప్రైజ్ ద లార్డ్ అందరికీ కూడా. గలతీయులకు రాసిన పత్రిక పోయిన వారము మనము ఆ యొక్క ఇంట్రొడక్షన్గా చూసి ఉన్నాము. 1 నుంచి 10వ వచనం వరకు గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఆయన సువార్త చెప్పిన చోట్ల యూదా
యూదేయ క్రైస్తవులైన వారు వచ్చి కొంతమంది వారిలో ఆ యొక్క సువార్తను వక్రీకరిస్తూ ఉన్న సమయంలో గలతీయ సంఘం కూడా తప్పిపోతూ ఉన్న సమయంలో అపొస్తలుడైన పౌలు వారిని గద్దిస్తూ బ్రతిమాలుకుంటూ నిజమైన సువార్త అంటే ఏంటి అని చెప్తూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రక్రియ. 11వ వచనం చూసినట్లయితే 11, 12 వచనాల్లో ఆయన మీద ఉన్న ఒక అపవాదు వారు వేస్తూ ఉన్నది ఏంటి అంటే, ఆ యొక్క యూదయ పార్టీ నుంచి వచ్చిన వారు అపొస్తలుడైన పౌలు యేసు ప్రభువుతో ఆయన బ్రతికి ఉన్నప్పుడు లేడు. రెండవదిగా ఆయన క్రీస్తుని చూడలేదు గనక ఆయన ఏ సువార్త అయితే బయట ప్రకటిస్తూ ఉన్నాడో, ఆయన ఎంత గట్టిగా మాట్లాడినా ఎంత పవర్ఫుల్గా మాట్లాడినా కూడా అది ఇంకొకరు ఆయనకి చెప్పిన దాని ద్వారా ఆయన బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏదైతే చెప్తూ ఉన్నాడో అది మనుషుల నుంచి సంక్రమించిందే కానీ ఆయనంతటా ఆయనకు వచ్చింది కాదు. ఒకటి. రెండవది. మూడవది ఏంటంటే, అపొస్తలుడైన పౌలు బయటంతా కూడా ఎక్కువ సమస్యలు లేకుండా ఉండడానికి సువార్తను కొంత జోడించి కొంత తీసివేస్తూ చెప్తున్నాడు. ఆ క్రమంలో యేసు ప్రభువును నమ్ముకోవడం మాత్రమే సరిపోదు, యేసు ప్రభువును నమ్ముకోవడంతో పాటు ధర్మశాస్త్రమును కూడా ఆచరించవలసినది. ఆ యొక్క యూదయ ప్రజలు ఒకనాడు ఏ విధంగా అయితే యూదులైన వారు జీవిస్తూ ఉన్నారో ఆ జీవన మార్గాన్ని వెంబడిస్తూ యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఇది నిజమైన సువార్త అని చెప్తూ ఉన్నవాళ్ళు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న ఏదైతే సున్నతి ఉన్నదో, ఏదైతే ఆహార పదార్థాలని భుజించకూడదు, భుజించాలా అని చెప్పబడుతూ ఉన్నదో వాటిని, ఆ యొక్క శనివారం దిన సబ్బాతు ఆచరించడం కానీ ఇటువంటివన్నీ వారు బోధిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అపొస్తలుడైన పౌలు మీద ఉన్న ఆ భాండాలను ఆయన తిప్పికొడుతూ తనను తాను డిఫెండ్ చేసుకుంటూ నిజమైన సువార్త ఏంటి అనేది చెప్తూ, ఆ సువార్త మీకు బోధించాను కదా, ఇంత త్వరగా మీరు ఆ యొక్క సువార్త నుంచి పక్కదారి పట్టిపోతున్నారే అని చెప్తూ మాట్లాడుతున్న ప్రక్రియలు. దాంట్లో 11వ వచనం నుంచి 12వ వచనం వరకు కనుక చూస్తే, నేను బోధిస్తూ ఉన్న ఈ సువార్త మనుష్యుల నుంచి వచ్చినది కాదు, నాకు క్రీస్తు బోధపరిచినది అని చెప్తూ ఉన్న అంశం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియ చెప్పుచున్నాను. వారిని సరిదిద్దుతూ ఉన్నప్పటికీ సహోదర భావం మాత్రం కోల్పోలేదు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియ చెప్తున్నాను. మొట్టమొదట ఎవరి నుంచి కాదో చెప్తున్నాడు, ఇది మనుషుల నుంచి వచ్చినది కాదు అని చెప్తున్నాడు. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకు ఎవడును 12వ వచనం, నాకెవడును దాన్ని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. కాబట్టి ఇది మనుష్యుల వలన నాకు వచ్చినది కాదు, యేసుక్రీస్తు బోధపరిచాడు అని చెప్తూ ఉన్నాడు. ఏంటి ఈయన మాట్లాడుతున్న సువార్త? ఈరోజు మనం కనుక గమనించామంటే మనమందరము నమ్ముకున్న వారమంతా సువార్త ఒకటే. మనమందరము పాపులము, మన పాపాలకి మనంతట మనం మనుష్యునిగా దీని నుంచి విడుదల పొందలేము, విమోచన దొరకదు. కాబట్టి దేవుడు తానే తన కుమారుడైన యేసు ప్రభువుని అతి పరిశుద్ధముగా ఆయన జీవిస్తూ భూలోకంలో ఉండి నీ పాపములను నా పాపములను తన మీదకి వేసుకొని ఆయన మనల్ని ఆ యొక్క పాపపు జీతము ఏదైతే ఉన్నదో అది మరణము, నిత్య మరణము, నరకము గనక దాని నుంచి విడుదల చేయడానికి ఆయన మన కొరకు చనిపోయి పూడ్చిపెట్టబడి 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి మన రక్షణ ఆయన మన పాపములను తీసుకొని చనిపోవుట ద్వారా, ఆయన లేచుట ద్వారా, పునరుద్ధానము ద్వారా అది నిజము సత్యము అని నొక్కి వక్కాణిస్తూ మాట్లాడుతూ దేవుడు లోకానికి తెలియపరిచిన సత్యం. ఈ సువార్తే అటు యూదయ వారు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈయన మాట్లాడుతున్న సువార్త ఏంటి కనుక గమనించినట్లయితే, ఆయన అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నది ఈ యొక్క సువార్త అన్యులకు యూదులకు ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ అన్యులైన వారు యూదుల మార్గంలోకి వెళ్ళి మాత్రమే నడుచుకొని రక్షణ పొందవలసిన అవసరం లేదు. తర్వాత ఇరువురు కూడా యేసు ప్రభువునందు సమానులు. ముందర యూదావారికి ముందర యూదులకు ముందర దేవుడు తనను తాను బయలుపరుచుకున్నప్పటికీ యేసు ప్రభువును అంగీకరించిన వారందరూ కూడా యూదులు అన్యులు ఇద్దరు సమానము. అన్యులు కొన్ని మాత్రము విగ్రహారాధనలో ఉండకుండా, ఆ యొక్క రక్తము కలిగిన వాటిని తినకుండా, ఆ యొక్క ఏదైతే జారత్వము ఉన్నాయో వాటిలోకి వెళ్లకుండా ఉండేటువంటి చిన్న కొన్ని చిన్నవి అని కాదు, ప్రాముఖ్యమైన వీటిని మాత్రం పాటిస్తే చాలు. సో వాళ్ళు చెప్తూ ఉన్న సువార్తకి ఈయన చెప్తూ ఉన్న సువార్తకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా
క్రీస్తు మన పాపాల కొరకు చనిపోయాడు, పునరుద్ధానుడయ్యాడు అని వాళ్ళు చెప్తున్నారు, ఈయన చెప్తున్నాడు. కానీ ఈయన చెప్పేది యూదులు అన్యులు రక్షణలో సమానము దేవుని దృష్టిలో. తర్వాత యూదా మార్గమును అనుసరించకుండా అన్యులు ఈ యొక్క రక్షణను పొందుకోవచ్చు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సువార్తను నాకు బయలుపరిచింది ఎవరనగా యేసు ప్రభు క్రీస్తే నాకు బయలుపరిచాడు అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ యొక్క 12వ వచనంలో మాట్లాడింది కనుక చూస్తే ఒక్కసారి నాతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాటల్ని ఆయన కొన్ని చోట్ల ఏదైతే ఆయన లోకానికంతా బోధిస్తున్న సువార్త యూదుల మార్గంలో కాకుండా ప్రభువుని నమ్ముకుంటే చాలు అని బోధిస్తున్న సువార్తని ఆయన మర్మము అనేటువంటి మాటతో వాడతాడు. ఒకసారి నాతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును. వారికి అంటే అన్యులతో మాట్లాడుతూ ఉన్న మాట. అదే రీతిగా ఒక్కసారి నాతో పాటు ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 10 వరకు చూసాము. అంటే ఈయన ఎన్నిసార్లు సువార్త అని మాట్లాడుతున్నప్పుడు అటు పక్కన వాళ్ళు చెప్పేది సువార్తే. కానీ ఈయన ప్రత్యేకంగా సువార్త, వారిది సువార్త కాదు అది దుర్వార్త, వారిది సువార్త కాదు మరొక సువార్త, నాది సువార్త అనడానికి గల వ్యత్యాసం ఏంటి అంటే వారు యూదుల మార్గంలో నడుచుకుంటేనే ఇది సువార్త, యూదుల మార్గంలో నడుచుకోకపోతే అది సువార్త కాదు అని చెప్తూ ఉన్న వారితో ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియబరిచి బడినదను సంగతి గురించి మునుపు సంక్షిప్తముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుష్యులకు తెలియపరచబడా లేదు. అంటే అన్యులు రక్షణలోకి వస్తారు, యూదా మార్గం అనుసరించకుండా అన్యులు రక్షణలో ఉంటారు అనేది మర్మము. ఈ మర్మం ఏదనగా 6వ వచనం అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నదియే ఆ మర్మము. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు ప్రచారకుడిని. ఆ సువార్తకు అంటే అన్యులకు ఈ యొక్క సున్నతితో సంబంధం లేకుండా ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా ప్రభువును ప్రభువుగా నమ్మి ఆత్మ సహాయంతో పరిశుద్ధ జీవితం జీవించేటువంటిది ఈయన సువార్త. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులకు ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఆ కృప అనుగ్రహించబడెను. కాబట్టి ఆయన సువార్త అని మాట్లాడుతున్నప్పుడు అది మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ఒక్కసారి మరలా ఆ యొక్క గలతీయులకు రాసిన పత్రిక వెనక్కి రండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 27, 1వ అధ్యాయము 25 నుంచి చదువుతాను. దేవుని వాక్యమును అనగా యుగయుగములలోనూ తరతరములలోనూ మరుగు చేయబడి ఉన్న, ఇదంతా కూడా మరుగు చేయబడినది నాకు బయలుపరచబడినది ఆయన మాట్లాడడం. మరుగుపరచబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడను అయితిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలు
పరిచయం. కాబట్టి సువార్త అన్నప్పుడు మన పాపాల కొరకు ప్రభువు మరణించాడు, పురుషబడ్డాడు, 3వ దినాన పునరుద్ధానమయ్యాడు అనేది వారు చెప్తున్న సువార్త, ఈయన చెప్తున్న సువార్తే. కానీ ఈయన ప్రత్యేకంగా సువార్త అనడానికి గల కారణము, వాళ్ళు నీవు యూదా మతంలోకి వచ్చి ఈ సువార్తను నమ్మితే కానీ కాదు అన్న వారిని ఖండిస్తూ, ఈ గలతీయులైన వారు అన్యులైన వారు, అన్యులలో నుంచి క్రైస్తవులుగా వచ్చిన వారు, కానీ ఈ బోధనల్ని బట్టి వారు కూడా పక్కకి తప్పిపోతున్న సమయంలో, తప్పిపోతున్న సమయంలో వాళ్ళు ఏమంటున్నారు, అపోస్తులందరూ యూదులే కదా, ఆ యొక్క ప్రభువుతో నడిచిన వారందరూ యూదులే కదా, ఆ యొక్క ఆనాటి పేతురు కానీ, ఆ యొక్క యోహాను కానివ్వండి, ప్రభు తమ్ముడు యాకోబు కానీ, వారందరూ నమ్ముతున్నది ఇది అని చెప్పి వారు దానికి జోడించి మాట్లాడుతూ ఉన్నదాన్ని వార్డ్ ఆఫ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రతిఘటిస్తూ నిజమైన సువార్తని డిఫెండ్ చేసుకునేటువంటి ప్రక్రియలో మాట్లాడుతున్నాడు. 13వ వచనం నుంచి 2వ అధ్యాయం 14 వచనాల వరకు కూడా ఆయన ఆటోబయోగ్రఫీ చెప్పుకుంటాడు. అంటే ఈ యొక్క డిఫెన్స్లో భాగముగా మనుష్యుల వలన నాకు బయలుపరచబడలేదు, దేవుని ద్వారా బయలుపరచబడింది అని చెప్పేదానికి తన జీవిత చరిత్రను చెప్పుకుంటాడు. ఆ జీవిత చరిత్రలో ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, చూడండి, పూర్వమందు నేనేమి ఈరోజు యూదులకు విరుద్ధముగా ఉండేటువంటి, అంటే యూదులు ఏదైతే తమకు విరోధంగా మాట్లాడుతున్నాను, విరుద్ధంగా నేను సువార్త చెప్తున్నానని వారు అనుకుంటున్నారో, నేను కూడా యూదుణ్ణి. పైపెచ్చు నేను మామూలు చిన్నా చేతకా యూదుణ్ణి కాదు, నిఖార్సైన యూదుణ్ణి. ఎంత నిఖార్సైన యూదుణ్ణి అంటే, నా మతము అది అపరిశుద్ధమైపోతుందని, కలుషితమవుతూ ఉందని నేను ఎవరైతే ఈ అన్య జనాంగాలకు బోధిస్తున్న మార్గాన్ని నేను అంగీకరించక, ఇది వేరే మార్గము అని చెప్పి నేను ప్రతిఘటిస్తూ, హింసిస్తూ, సంఘాన్ని దూషిస్తూ చంపడానికి కూడా సిద్ధపడ్డాను. చిన్నా చేతక వాడిని కాదు. పైపెచ్చు నేనేదో ఉన్మాదిని మాత్రమే కాదు, అంటే ఏదో ఈరోజు వచ్చిన దీనికి మాట్లాడడమే కాదు, నేను మీకన్నా మీరు ఎంతైతే ఆ యొక్క మండేటువంటి గుండెలతో నన్ను ఎదిరిస్తున్నారో, అంతకన్నా మండేటువంటి గుండెలతో నేను ఒకనాడు యెహోవా దేవుణ్ణి యూదామతము ద్వారా పూజిస్తూ వచ్చాను. కాబట్టి మీరు నా మీద వేస్తూ ఉన్న భాండాలు, అంటే నేను ఇంత పెద్ద పొజిషన్ తీసుకున్నాను అంటే, యూదామతములో ద్వారా వెళ్లకుండా ప్రభువును స్వయముగా తనంతట తాను నమ్మిపోవచ్చు అనేటువంటి మాట, ఒక నిఖార్సైన యూదునిగా దాని కొరకు నేను ప్రాణం పెట్టడానికి సైతం సిద్ధపడి ఎంతోమంది ప్రాణాలు తీసిన వాణ్ణి ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే ఎందుకు మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. 13వ వచనం నుంచి 17వ వచనం వరకు గతంలో తన పరిస్థితి, గతంలో తను ఏ విధంగా ఉన్నాడు, ప్రస్తుతం ఏ విధంగా ప్రభువు కొరకు పాటుపడుతూ ఉన్నాడు, ఈ ప్రస్తుతంలో పాటుపడుతున్న సమయంలో తనకు వస్తున్న సమస్యలు, తనని అపార్థం చేసుకుంటున్న వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు. మనకు ఆ యొక్క అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూసామనుకోండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. ఆ యొక్క స్టెఫనును చంపుతూ ఉన్న సమయంలో ఒక యవ్వనస్తుడైన సౌలు దగ్గర ఆ చంపేటప్పుడు వాళ్ళ మీద రక్తం పడకుండా ఉండడానికి వారి పై వస్త్రాలు తీసి ఒక యవ్వనస్తుడి దగ్గర పెట్టారు అని రాయబడి ఉంటుంది. ఆ యొక్క 7వ అధ్యాయం ఆఖరి భాగంలో చూడండి, 7వ అధ్యాయము ఆఖరి భాగము 60వ వచనం, అపోస్తుల కార్యములు. ఈ మాట పలికి నిద్రించెను, సౌలు అతని చావునకు సమ్మతించెను. అంటే ఆ సమయంలో ఆ రాళ్ళకు కొట్టేటువంటి రాళ్లతో కొడుతున్న సమయంలో సౌలు దాంతో సమ్మతిస్తూ ఒక యవనస్తుడైన వాడు అక్కడ చేరి ఉన్నాడు. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై, అంటే సంఘాన్ని హింసించేవాడిని అనేదానికి. మరలా ఆ యొక్క తిమోతికి రాసిన మొదటి పత్రిక 12 నుంచి 16 గనక చూస్తే, నేను అతి దూషకుడను, సంఘమును హింసించేవాడను, ప్రధాన పాపిని, అయినప్పటికీ దేవుడు నా మీద కరుణించి నన్ను రక్షించాడు అని చెప్తున్నాడు. అంటే ఒకనాడు నేను మీరు ఈరోజు ఏదైతే ప్రతిఘటిస్తున్నారో దీనికన్నా ఎక్కువగా ప్రతిఘటించిన వ్యక్తిని. కాబట్టి ఇది నాకు మనుషులు నన్ను మారిస్తే అయినది కాదు, ఆ దేవుని కుమారుడైన యేసు ప్రభువే దమస్కు మార్గంలో నన్ను ఎదిరించి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, ఎవరు ప్రభువా అని అడుగుతాడు.
నా సంఘమును నువ్వు హింసిస్తున్నావు అని చెప్తాడు. అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు. దాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నా అంటే, నాకు ఇది మనుష్యులు బోధిస్తే వచ్చిన స్వార్థ కాదు, మనుషుల ద్వారా మార్పు కలిగినది కాదు, దేవుడే నేను పోతున్న ఆ యొక్క మతోన్మాదంలో నన్ను మధ్యలో ఆపి గద్దించి ఖండించి తనను తాను బయలుపరుచుకొని నేను చేస్తున్న తప్పు, ఆ తప్పు నేను చేయకూడదు అని చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చాడు కనుక ఈరోజు నేను ఆయన కొరకు ఒకనాడు ప్రాణాలు తీసేవాడిగా ఉన్నవాడిని ఈరోజు నా ప్రాణాన్ని ఇచ్చేదానికి కూడా సిద్ధపడ్డాను అని చెప్పడం అన్నమాట. అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై. ఇప్పుడు మన కులాల్లో గనక గమనించినట్లయితే ఒక కులంలో నుంచో అగ్రకులాల్లో నుంచో లేకపోతే ఒక కులంలో ఆ దేవతల్ని పూజిస్తూ ఆ దేవతలకు పూజారులుగా ఉంటూ ఉన్నవారు ఏ కులమైనా తీసుకోండి, దానిలో నుంచి వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అలాగనే ఏమంటుందంటే, ఒకనాడు ఆ పారంపర్యాచారాలు నేను మీకన్నా ఎక్కువ చేసి ఉన్నాను. పారంపరాచార్యమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. ఒకనాడు నా నడవడి ఎలాంటిది అంటే, ఇలాగ మతోన్మాది అనేటువంటి పేరు సంపాదించుకున్నవాడిని. మతోన్మాది అనేటువంటి పేరు మనకు తప్పు అనిపిస్తుంది, కానీ ఏ మతంలో ఉన్నవాళ్ళు వాళ్ళకు వాళ్ళు మతోన్మాది అనుకోరు. ఆనాడు ఫినెహాస్ అక్కడ పాపము జరుగుతూ ఉన్నది, ఇజ్రాయేలీ జనాంగము వ్యభిచారంలో ఉన్నారు అన్నప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళని ఒక మిధానీయులరాలైన స్త్రీతో ఒక గోత్రపు వారు తమ ఇజ్రాయేల్ గోత్రం వారు ఉన్నప్పుడు ఆ యొక్క బరిసెతో బల్లెముతో పొడిచినప్పుడు దేవుడేమంటాడు, నీవు నా కొరకు ఎంతో అత్యాసక్తితో నిలబడ్డావు గనక నీతో నేను నిబంధన చేసుకుంటున్నాను అంటాడు. కాబట్టి ఆనాటి ఇప్పుడు ఆ యొక్క అహరోను తప్పు చేసినప్పుడు కూడా మోషే ఎప్పుడైతే వారిని ఛాలెంజ్ చేస్తాడో అహరోనుతో పాటు లేవీయులందరూ లేస్తారు. లేచి అక్కడ కనుక గమనించినట్లయితే 32వ అధ్యాయంలో తమ వారినే తమ చంపిరి, తమ ఊచకోత కోసిరి అంటున్నాడు. కాబట్టి మనము వాడేటువంటి మాట మతోన్మాది అని, కానీ ఆ మతమును మనసా వాచా నమ్మేవారికి వారిని వారు మతోన్మాది అని పిలుచుకోరు, దేవుని కొరకు నిలబడుతున్న నమ్మకమైన సేవకుడు అని పిలుచుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ యొక్క తన చరిత్రలో ఒకనాడు నేను నమ్మకమైన సేవకునిగా దేవుని కొరకు పనిచేస్తున్నాను అనుకుంటూ ఎలాగున పక్కదారి తప్పిపోయానో ఆ తప్పిపోయిన సమయంలో దేవుడే నన్ను ఎదుర్కొని ఆపి ఆయన నాకు బయలుపరిచాడు గనక ఇంకా నేను నా పాత జీవితాన్ని వదిలి దీన్ని పట్టుకున్నాను అని చెప్తున్నాడు. పారంపరాచార్యమందు విశేషాసక్తి గలవాడై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. ఈయన గురించి ఆయన్ని పర్సనల్గా తెలియకపోయినా కూడా చాలామంది పౌలా ఆ మతంలో ఉండి మన మతాన్ని మనం నమ్ముకుంటున్న విశ్వాసాన్ని చంపేయాలనుకుని వచ్చినవాడు అతనే మారాడు, కొంత ముందుకు వెళ్ళడానికి చెప్తాడు. కాబట్టి అలా మనిషిగా అతను ముఖపరిచయం లేకపోయినప్పటికీ అంటాము కదా, హిస్ రెప్యుటేషన్ వెంట్ బిఫోర్ హిమ్. ఆయన రెప్యుటేషను అతనికున్న ప్రాముఖ్యత, దాన్ని ఏమంటారు, అతనికున్న పేరు ప్రఖ్యాతులు అతనికన్నా ముందర బయటికి ప్రాకి ఉన్నాయన్నమాట. నడబడిని గురించి మీరు వింటిరి. ఈ పారంపర్యాచారాలు కనుక గురించి చూసినట్లయితే పేతురు చక్కటి మాట మాట్లాడతాడు. ఒకసారి నాతో పాటు పేతురు 1 పేతురు చూడండి, 18-19 వచనాలు అనుకుంటాను. 1 పేతురు 1వ అధ్యాయము 18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. ఒకనాడు మనం చేసేటువంటి పూజలు కానీ పునస్కారాలు కానీ దేవుని కొరకు మనం నిలబడేవన్నీ కూడా మన పితరుల ద్వారా మనము సంక్రమించుకున్న పితృపారంపర్య ఆచారాలు. పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన, వాటిని ఏమంటున్నాడు, వ్యర్థ ప్రవర్తన అంటున్నాడు. అంటే నువ్వు చెడ్డ పనిని ఎంత గట్టిగా అన్నా చేయి, అది చెడ్డదే. కాబట్టి అలాగనే ఈరోజు ప్రభువుని తెలుసుకున్న మనము ఒకనాడి మన పితృ పారంపర్యాచారాలను అర్థం చేసుకుని ఈరోజు మనము మన యొక్క సంఘ ఆరాధనలో కానివ్వండి, లేకపోతే మన కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో కానివ్వండి, సంబంధ బాంధవ్యాలు కలుపుకునేటప్పుడు మన పెళ్ళిళ్ళ విషయంలో కానీ వీటన్నిటిలో కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రభువులోకి వచ్చిన తరువాత ముందర ఉన్నవి
ఎంతవరకు దేవుని నిజమైన దేవుణ్ణి ఆరాధించేటువంటి వాటిలో క్రమము, లేకపోతే దాని వెనక విగ్రహారాధనకు సంబంధమైన పారంపర్యాలు ఏమున్నాయి అని మనం గమనించుకోవాలి. ఇది ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ యొక్క రక్షణ భారతదేశంలోకి వచ్చిందో, భారతదేశం అంతా కూడా కులాలతో నిండిపోయిన, ఇది రకరకాల మతాలు కులాలతో నిండిపోయినది. కాబట్టి ఈ యొక్క సువార్త లోపలికి వచ్చినప్పుడు ఆనాటి మిషనరీలే కానీ, ఆ యొక్క కులాల్లో నుంచి నమ్ముకున్న పాస్టర్సే కానీ, అంటే దైవ సేవకులుగా అయిన వారు ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఏం జరుగుతుందంటే, చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుగా మన పాత అలవాట్లు అనేవి, మనము దాన్ని ఒకనాడు ఒక నవగ్రహాలని పూజించేదానికో, లేకపోతే ఒక దేవతను పూజించేదానికో ఉండేటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. ఆ సాంప్రదాయాలన్నింటినీ ఏంటంటే లేటర్ ఆన్ సేవలోకి వచ్చి తెలుసుకొని, దేవుని వాక్యం నుంచి తెలుసుకున్నప్పుడు ఎంతో వరకు వాటిని తీసేయండి అని బోధిస్తారు. కానీ ఆ యొక్క లేకపోయినప్పుడు వాటికి ఏదో ఒక పేరు పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళలో చూశారనుకోండి, మన పసుపుతో చేసుకుంటారు. దానికి పాస్టర్లు ఏం చేస్తారు, ఆ సమయానికి వారిని నొప్పించకుండా ఉండడానికి దాంట్లో నుంచి ఏదో ఒక మాట చెప్తారు, అక్కడ ఆ పసుపు ఉంది, యాంటీబయాటిక్ ఉంది, ఇది ఉందని. అలాగే మీరు పెళ్ళిళ్ళప్పుడు చూశారనుకోండి, ఆ ముందర రోజు పాస్టర్ని పిలిచి మూట ముల్ల ఏదో పెట్టి తీసుకుపోతారు, కుల పెద్ద రావాలంటారు, రకరకాలు చేస్తారు పెద్దలు. అవంతా కూడా ఏంటంటే, అందుకని మనం చిన్నగా క్రైస్తవ మార్గంలో ఎదిగే కొద్దీ మన సాంప్రదాయాలు ఏదైతే మనం పెళ్లి పేరుతో, ఏదైతే మనము కొన్నిటి పేర్లతో చేస్తామో, ఫంక్షన్ల పేరుతో, వాటి యందు ఏవి మనకు పాత నుంచి వచ్చాయి, ఆ సాంప్రదాయాల్ని మనం ఏవి కొనసాగించకూడదు, ఏవి తీసేయాలా అన్నది మనం అర్థం చేసుకోవాలా. అందుకనే భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటి అంటే, మనము క్రైస్తవులైన తర్వాత కూడా ఇంకా కులముతో ఎంతో కొంత మనము ముడిపడి ఉంటాం కనుక, వాటి పారంపర్య ఆచారాలు అంత ఈజీగా పోవు. కాబట్టి ప్రభువు ఏం కోరుకుంటున్నా అంటే, మన ఈ పారంపర్యాచారాలని మనం చూసినప్పుడు అవి ఏవి ఆనాడు అన్య దేవతలకు పూజించే వాటిల్లో నుంచి వచ్చాయో మనం అర్థం చేసుకొని వాటిని తీసేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఎందుకని, ఆ దినము కనుక గమనించినట్లయితే చూడండి, ఆ యొక్క 26వ అధ్యాయంలో ముందర కూడా చూపించాను. ఈయన వారిని ప్రతిఘటించినప్పుడు యాకోబు అంటాడు, చూడు ఈ ధర్మశాస్త్రం కొరకు ఎంత గట్టిగా శక్తిగా నిలబడి ఉన్నారు ఇంతమంది, వీరందరూ కూడా ఇప్పుడు నువ్వు అక్కడొచ్చి ధర్మశాస్త్రం లేదని బోధిస్తున్నావు, నువ్వు సున్నతి లేదని బోధిస్తున్నావు, వీళ్ళేమో ధర్మశాస్త్రానికి ప్రాణం ఇచ్చేదానికి రెడీ అయి ఉన్నారు. కాబట్టి నీవు వాళ్ళని తృప్తిపరచడానికి నీవు కూడా కొన్ని డేస్ పెట్టి, ఒక వ్రతంలాగా పెట్టి చెయ్యి అన్నప్పుడు, అతను అక్కడ వాళ్ళని కాదనలేక అండ్ అంటే చిన్న జాడ్యంతో ఇది పోనీ పెద్ద జాడ్యానికి కాకుండా అని దానికి సగం పోయినట్టుగా చూస్తాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఏం మాట్లాడుతున్నా అంటే, 2వ అధ్యాయంలో పోను చూస్తాం మనం, యూదులైన వారు వాటిని ఆచరించడం అనేది నేను అర్థం చేసుకోగలను, అది 1 తరం 2 తరాల తర్వాత వెళ్ళిపోవాలా. కానీ అన్యులైన వారు దీనిలోకి వచ్చి మరలా వాటిని తీసుకోవడం నేను ఒప్పుకోను. అంటే ఆయనది టూ ఫ్రంట్ బ్యాటిల్ అనమాట. ఒకటేంటంటే, యూదులేమో వాళ్ళ సాంప్రదాయాలని వీళ్ళ మీద రుద్దాలని చూస్తున్నారు, అన్యుల మీద. అన్యులు ఆల్రెడీ వాళ్ళ సాంప్రదాయాలను తెచ్చుకొని వచ్చిన్నారు. ఈయన ఈ సాంప్రదాయాలు తప్పు, ప్రభువునందు ఇవన్నీ ఏవి లేవు. అందుకని కొలస్సీలకు రాసిన పత్రికలో రాస్తాడు, మీరు పౌర్ణమి అంటున్నారు, అమావాస్య అంటున్నారు, మంచి దినం అంటున్నారు, ఇవి తినకూడదు అంటున్నారు, తాగకూడదు అంటున్నారు, తాకకూడదు అంటున్నారు. ఇవన్నీ కూడా ఆనాటి దీనికి అది ఏమంటాడు, ఛాయ మాత్రమే. అది ప్రభువుతో ఆ ఛాయ, ఒకనాటి ఛాయ చూపించడానికి వచ్చాయి, ప్రభువుతో ఇవన్నీ పోయాయి కనుక వాటి నుంచి బయటికి రాండి అని చెప్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు లేక మనం చదువుతున్న సమయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హిస్ టైమ్స్, హీ నోస్ వాట్ ఈజ్ రైట్, బట్ హీ స్ట్రగ్లింగ్ ఇస్ బెస్ట్ టు మేక్ అదర్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఈవిల్ ట్రెడిషన్స్ టు వర్షిప్ ద ట్రూ లార్డ్. ఆ దీనిలో తన సహోదరులైన, తన మతస్థులైన యూదులు ఒక పక్కన, అన్యుల మీద వాళ్ళ విరుద్ధాలను చూస్తున్నారు. అన్యులు ఆల్రెడీ, ఇప్పుడు కొరింథీ పత్రిక మాట్లాడినప్పుడు ఎన్నోసార్లు చెప్పారు, అన్యులు ఆల్రెడీ రకరకాల చెడ్డ ఆచారాలు వాళ్ళ మీద ఉన్నాయి. యూదులు ఏవైతే మంచి ఆచారాలు అని వాళ్ళు ఎందుకు ప్రబోధిస్తూ ఉన్నారు, దేవుడు ఆనాడు పాత నిబంధనలో మనకి ఇచ్చాడు కదా, దాన్ని ఇప్పుడు నువ్వు వచ్చి ఎట్లా తీసేస్తావు, ప్రభు వచ్చి ఎట్లా తీసేస్తాడు. ఇదే ఈరోజు మన సమస్య కూడా. ముందరున్న పాస్టర్లు అలా చెప్పారు కదా, ముందరున్న వాళ్ళు దాన్ని కానివ్వమన్నారు కదా, ఈరోజు మీరు ఎందుకు ఇట్లా అడ్డం పడతారు అని అడుగుతారు.
కానీ ఏమి జరుగుతుందని అర్థం చేసుకోవాలా? ఒకటి మన కులాల్లో నుంచి వస్తాం కనుక దాన్ని తీయడం ఒకటి కష్టమని మనకు తెలుసు. దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమవుతాం ఒక్కొక్కసారి. కాబట్టి కాంప్రమైజ్ అవుతూ ముందరకు వెళ్తూ ఉంటాం. కానీ ఇది నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా సొలిడిఫై అయిపోతుంది. మనకన్నా ముందర, నీకన్నా ముందర ఉన్న పాస్టర్, లేకపోతే నీకన్నా ముందర ఉన్న దైవజనుడు దాన్ని తప్పులేదని చెప్పారు, వాళ్ళు చేశారు, చేయమని మమ్మల్ని ప్రబోధించారు అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ అన్ అప్హిల్ టాస్క్ ఫర్ ద. కాబట్టి వాక్యంలో మనం బలంగా ఉన్నప్పుడు, వాక్యంలో ఉన్న మూలాంశాలని మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు, అపోస్తలుడైన పౌలు ఆ రోజు ఎంత పోరాడాడు, ఎంతవరకు ఆయన కొన్నిట్లో విజయం సంపాదించాడు, ఎంతవరకు కొన్నిట్లో విఫలమయ్యాడు, కానీ ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన ప్రభు కొరకు పోరాడుతూనే ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఈ దినం మనం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ పారంపర్య ఆచారాలు అనేవి ఇంకొకరు మనకు చెప్తే తప్పు అని చెప్పారనుకోండి, మనకు కోపం వస్తుంది. కానీ మనమే వాక్యంలో ఎదుగుతూ ఏది దేవుని నుంచి పరిమితి ఉన్నది, ఏది లేదు అని మనం తీసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఒక పెళ్లి కార్యంలోనే చూడండి, ఒక చావు కార్యంలోనే చూడండి. యాక్చువల్లీ ఏంటి, నువ్వు ప్రభువునందు నిద్రించావు, నీకు పునరుద్ధాన నిరీక్షణ ఉంది, కానీ దాని ముందు ఒక ఆర్డర్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. అలాగనే పెళ్లిలో ఏంటి, ఒక ఇద్దరు యువతిని యువకుడిని నువ్వు సంఘపరంగా, సమాజపరంగా, సంఘపరంగా నువ్వు ముడి చేస్తున్నావు. చేసిన దాంట్లో ఈరోజు మనం తాళే తీసుకోండి, ఆ యొక్క ఉంగరాలు మార్చుకోవడమే తీసుకోండి, ఇవన్నీ కూడా సాంప్రదాయాల్ని ఏదో ఒక విధమైన మనకు విజువల్ ప్రస్ఫుటంగా కనపడేటువంటివి మనకు ఈ బంధాన్ని సూచించేదిగా ఉండాలి గనక, తాళి కట్టడం అనేది హిందూ సాంప్రదాయం కనుక, అంటే హిందూ దేశంలో పుట్టిన, హైందవ దేశంలో పుట్టిన సాంప్రదాయం కనుక, మనం దానికి ఆ యొక్క ప్రసంగి గ్రంథంలోనూ సామెతల గ్రంథంలోనూ ఎక్కడికి వెళ్ళి ఒక తాడు కన్నా 3 తాళ్ళు పేని ఉంటే ఇదని చెప్పి ఆ తండ్రి కుమార పరిశుద్ధ, ఇవన్నీ ఏంటంటే మనం ఒక సాంప్రదాయాన్ని అన్య జనాంగంలో నుంచి వచ్చిన దాన్ని తీసివేయలేక దానికి క్రైస్తవ రూపురేఖలు, క్రైస్తవ రంగు పులిమి యాక్సెప్టబుల్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ చిన్నగా మనం వాక్యంలో ఎదిగే కొద్దీ ఏవి కులాల నుంచి వచ్చాయి, ఏవి అన్య దేవతలను పూజించేటువంటి మతాల నుంచి వచ్చాయి, పౌలు మాట్లాడుతున్నప్పుడు దేన్ని పోరాడుతున్నాడు, దేంట్లో విజయం సాధించాడు, విఫలమయ్యాడు. మనము కూడా ఈరోజు మన తర్వాత తరాన్ని తీసుకెళ్ళడానికి మన పాత, అంటే ఏదైతే మనము అధిగమించలేకపోయామో వాటిని మనం మన పిల్లలకు సంక్రమించిపోతూ ఉంటాం. ఇది ఎవరికి వాళ్ళముగా మనము ఆలోచించుకొని ప్రార్థనాపూర్వకంగా ఏది కులము నుంచి వచ్చింది, ఏది మతము నుంచి వచ్చింది, మతం అంటే అన్య దేవతలు దీని నుంచి నా ఉద్దేశం, మతము నుంచి వచ్చింది ఏది, అసలు దీనికి బియాండ్ ఏది, కల్చర్ నుంచి వచ్చింది, సంస్కృతి నుంచి ఏది వచ్చింది, ఏది ఆచారపరంగా వచ్చిందని చూసుకునేటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద పెట్టి ఉన్నది, ప్రతి క్రైస్తవుని కుటుంబం మీద పెట్టి ఉన్నది. మనం దానిలో నుంచి బయటికి రాకుండా సాతాను రకరకాలుగా వాటిని మనల్ని దిగ్బంధనం చేసి పెట్టి ఉంటుంది. కాబట్టి వాటిలోంచి బయటికి రావాలి. పారంపరాచార్యమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొంది నా నడవడిని గురించి మీరు వింటిరి. ఆయనను మూడవ కారణం ఏమిస్తున్నా అంటే, ఒకటి, నేను నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దేవుణ్ణి, మనుషుల నుంచి రాలేదు, దేవుడి నుంచి వచ్చింది. దానికి ఆయన ఇస్తున్న రీజనింగ్ ఏంటి, ఒకనాడు నేను మీ మనుషుల నుంచి కనుక వచ్చి ఉంటే నాకెవరో మనుషులు కన్విన్స్ చేసి ఉండాలా, కానీ నేను మనుషులు కన్విన్స్ చేసేటువంటి రీతిగా లేకుండా నేను ఎంతో ఉన్మాదిగా ఉన్నవాడిని. ఆ దీనిలోనే పరంపర గురించి మాట్లాడాడు. మీరందరూ అంటే మిగతా యూదులంతా ఆ సమాన వయస్కుల్లో వాళ్ళు మిగతా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వయస్కులు వేరే వేరే పనులు చేస్తూ ఉంటారు అనుకోండి, యవనస్తులైన వాళ్ళు కొంత ఒక అరగంట బైబిల్ చదువుకుంటారు అనుకుందాం, మిగతా వాళ్ళ యొక్క షికారులని, వాళ్ళ ఫ్రెండ్స్ అని, సినిమాలు, అలా అందరూ లోకమంతా యవనస్తులు నా వయసు వాళ్ళు ఉంటున్నప్పుడు నేను ఆ వయసులో 6 గంటలు చదువుకునేవాడిని. అంటారు కదా కొంతమంది, నేను చిన్నప్పటి నుంచి గాయత్రి మంత్రం చదివాడిని, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి తడి నీళ్లతో నేను మడి కట్టుకునేవాడిని, అట్లా. సో మీరు ఏదైతే మనుషుల నుంచి వచ్చింది అంటున్నారో, మనుషులైతే వీటిని ఆపలేకపోయేవాళ్ళు, నన్ను మార్చలేకపోయేవాళ్ళు, దేవుడు మార్చాడు అని. మూడోది ఏం చెప్తున్నాడంటే, మూడో కారణము, తన యూదా మతంలో నుంచి ఎంతో కొంత అతను ఉన్నాడు కనుక ప్రవక్తల పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మీరు సేవకుల్ని చూడండి, ఆ సేవకులు ప్రవక్తల్ని దేవుడు పిలిచి ఉన్నాడు.
అలాగనే వాళ్ళకి దేవుడు కనిపించాడు దర్శనం ద్వారా. దస్ సేస్ ద లార్డ్, ఈలాగున ప్రభువు ఈలాగున చెప్తున్నాడు అని పాత నిబంధనలో ఉంటుంది. అలాగున నాతో ప్రభువు మాట్లాడాడు అనేది మూడో కారణంగా ఇస్తున్నాడు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. ముందరకు వెళ్దాం. ఏమంటున్నాడు? ప్రవక్తల పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం, ఒకసారి నాతో పాటు యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1వ వచనం చూడండి. సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, ఎవరైతే ఇజ్రాయేలు, ఆనాడు సర్వెంట్ ప్యాసేజెస్ అంటాం. సర్వెంట్ ప్యాసేజెస్ ఏంటి? యెషయాలో సేవకుడు అనేటువంటి కొన్ని ప్యాసేజెస్ ఉన్నాయి, కొన్ని భాగాలు. అవంతా ఏంటి? ఆనాడు ఇజ్రాయేలీ జనాంగము మేమే నిజమైన సేవకుడు, నన్ను పిలిచాడు అని. యెషయా ప్రవక్తగా తనకు వర్తించుకునేవాడు. యేసు ప్రభు నూతన నిబంధనలో తనకు వర్తించుకొని యెషయా చెప్పిన వాటిని అదిగో ఆ రోజు చెప్పబడింది నా నుంచి అని. అంటే ఏంటి? ప్రభువు ఆనాడు సేవకుడిని పిలిచినప్పుడు ఏం జరిగిందో చెప్తూ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. దాన్ని సర్వెంట్ ప్యాసేజెస్ అంటాం. ఆ సర్వెంట్ ప్యాసేజెస్ని ఇజ్రాయేలు తనకు వర్తించుకునేది, యెషయా ప్రవక్త తనకు వర్తించుకునేవాడు. లేటర్ ఆన్ యెషయా గ్రంథములో రాసిన ప్రవచనాలను ఉపయోగించుకొని ప్రభువు ఆ యొక్క లూకాసు వార్తలో 4 మనకు తెలిసింది 53వ అధ్యాయము తనకు వర్తించుకుంటాడు. ఆ యొక్క గొర్రెల దాన్ని ఏమంటారు, ఎటువంటి ఇది లేని గొర్రెను బలి ఇవ్వడం అనే దాని గురించి 53వ అధ్యాయంలో. అట్లా యెషయా ప్రవక్తని ఆయన ప్రవచనాలని తనకు వర్తించుకుంటాడు. అలాగనే పౌలు ఏమంటున్నాడంటే, ఆనాడు ఎలాగైతే దేవుడు సేవకుల్ని పిలిచేవాడో అలా నన్ను సేవకునిగా పిలిచాడు. ఆనాడు యెషయాను పిలిచాడు, ఆ రోజు ఇర్మియాను పిలిచాడు. ఇర్మియా గ్రంథం కనుక చూస్తే 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియా తన జీవితంలో దేవుడు ఇలాగను పిలిచాడు అని ఎంతవరకు వెళ్తాడు? దీని కొరకు ఇర్మియాకి ఇచ్చినవి కనుక చూస్తే, ఈ తరములో నువ్వు పుట్టినవాడవు గనక ఈ యొక్క దేశమునంతా నేను చెరలోకి తీసుకెళ్ళిపోతున్నాను గనక నువ్వు పెళ్ళి కూడా చేసుకోకూడదు అంటాడు. ఈ తరంలో నువ్వు పెళ్లి కూడా చేసుకోకూడదు అంటాడు. అంటే ఏంటంటే సేవకుడిగా పిలిచిన వాడి మీద ఎంత పెద్ద బాధ్యత పెడతాడు. అలాగనే యెహెజ్కేలు ఏమంటాడు? యెహెజ్కేలుతో దేవుడు ఏమంటాడు? యెహెజ్కేలు ఈ పక్కన నదికి అవతలు చెప్తున్నాడు, ఇర్మియా నదికి అవతలు చెప్తున్నాడు చెర సమయంలో. యెహెజ్కేలు ఏమంటాడు? ప్రభువు ఈ యెరూషలేము పరిస్థితి, ఇజ్రాయేలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందని చెప్తున్నాడంటే దాని కొరకు ఏడవాలి మనము. కానీ ప్రభువు ఏమంటున్నా అంటే వాళ్ళ కొరకు ఏడవద్దు, కంట నీరు కూడా పెట్టద్దు, వాళ్ళు దే ఆర్ నాట్ వర్ది ఫర్ ఇట్. అది నీకు అలవాటు చేయాలంటే ఏం చేస్తాను? నీ భార్య చనిపోతుంది, అన్నిటికన్నా ప్రియమైనది నీ స్పౌజ్, నీ భార్య చనిపోతుంది, నువ్వు ఏడవకూడదు. యెషయాకి ఏం చెప్తాడు? యెషయా, నువ్వు ఈ గ్రంథాన్ని మూసేసే రాయి, నేను నా పిల్లలు నా సేవకులు నా యొక్క డిసైపుల్ స్కూల్ అంతా మేము ఉంటామని చెప్తాడు. ఒక వాక్య భాగంలో కనుక చూస్తే ఆయన్ని 3 నెలలు 3 ఏళ్ళు బట్టలు లేకుండా, అంటే చాలా తక్కువ, యాక్చువల్ ఇది హీబ్రూలో బట్టలు లేకుండా, అంటే మినిమం గోచిగుడ్డ లాంటిది అనుకోండి, అలాంటి వాటితో నువ్వు 3 ఏళ్ళు ఉండాలా అని చెప్తాడు. ఎందుకయ్యా అంటే ఎంత కష్టం ప్రవక్తకి. అందులో యెషయా ప్రవక్త కనుక గమనించామనుకోండి, అతను రాచరికపు దీనిలో పుట్టినవాడు, అంటే ఆ యొక్క రాయల్ ఫ్యామిలీస్ అంటారు కదా. ఆయన్ని 3 ఏళ్ళు బట్టలు లేకుండా తిరగమంటాడు. యెహెజ్కేలుని నీ భార్య చనిపోతే, యెహెజ్కేలు కూడా దేని నుంచి వచ్చాడు? ప్రీస్ట్లీ క్లాస్ నుంచి. అందుకని యెహెజ్కేలుకి ఏం చెప్తాడు? నువ్వు రానున్న దినాల్లో కరువు కాటకాలు ఆ యొక్క చెరలో ఏ పరిస్థితిలో వస్తుందంటే యెహెజ్కేలు, నువ్వు మామూలుగా రోజు మనం ఒక గ్లాస్ అన్నం తింటామనుకోండి, ఒక ముద్ద అన్నం మాత్రమే కరువు కాలంలో నీకు ముద్దే ఉంటుంది, ఆ పూట ముద్దే ఉంటుంది, అంత నువ్వు తినాలా. ఆ ముద్దను కూడా ఎలా చేసుకోవాలంటే నీకు ఫ్రీగా గ్యాస్ ఉండదు, గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ దొరకదు వార సమయంలో.
నువ్వు మనుషుల మలముతో కాల్చుకొని తినాలా అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. అయ్యా నేను నీకు తెలుసు కదా, యాజకుడిని కదయ్యా, నేను ఎలా తినగలను అలా, కాబట్టి నన్ను క్షమించు అన్నప్పుడు సరే పిడకలతో చేసుకో అంటాడు, గోమూత్రంతో, అదే గోధీనితో. అంటే ఆనాటి ప్రవక్తలను ఆయన ఎన్నుకున్నప్పుడు వారి మీద పెట్టబడిన భారం ఎంత అంటే అది ఆషామాషిగా పెట్టబడినది కాదు. కాబట్టి ఏమంటున్నా అంటే అలాగున్న నన్ను దేవుడు పిలిచాడు. మీరేమంటున్నారు? మనుషుల్ని నమ్మి మనుషులు వచ్చి ఇంకో సువార్త చెప్తా ఉన్నప్పుడు నేను వాళ్ళతో తూగను అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ నాది ఎంత ఉన్నతమైన పిలుపు అంటే, మీకన్నా బెటర్ యూదుడిగా ఉన్నానయ్యా, నేను నీకన్నా బెటర్ యూదుడిగా ఉన్నాను, ఈరోజు మీరు నన్ను వెకిలిగా మాట్లాడుతున్నారు అంటే మీకన్నా చెడ్డవాడిగా ఉన్నాను నేను. మనుషులు ఎవరు మార్చేవాళ్ళు కాదు, మా అమ్మ నాన్నే నాతో విసిగిపోయారు, నా భార్య నన్ను వదిలిపోయి, అట్లా ఆ ధోరణి అనమాట. దేవుడు మార్చాడు కనుక ఇదైంది. ఆ దేవుడు మార్చినది కూడా ఒక పని కొరకు, పిలుపు కొరకు నన్ను ఉంచాడు. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 1:1 కూడా అలాగే మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. ఎందుకు పిలిచాడంట ఆయన్ని? అన్యజనులలో నిన్ను కానీ నన్ను కానీ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని పిలిచాడు అంటే దేవుని కొరకు నిలబడ్డానికి. ఆయన మనల్ని అసలు మనం నాశనమైపోవాల్సిన మనల్ని పిలిచాడు అంటేనే ఆయనకు ఏదో ఉపయోగం కొరకు పిలిచాడు. అపోస్తలుడైన పౌలుని దేనికి పిలిచాడు? నీవు అన్యజనుల్లో నా గురించి ప్రకటించాలి, నన్ను జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచవలనని నాకు అనుగ్రహించున్నాడు. చాలా మంచి మాటలు. మన ఈవెన్ బైబిల్ స్టడీ సమయం కూడా సరిపోదు వీటిని విడమర్చుకోవాలంటే. ప్రభువు ఎలా కనపడ్డాడు ఆయనకి? 1 కొరింథీతో ఆ యొక్క దమస్కు మార్గంలో అపోస్తుల కార్యంలో 3 సార్లు రాస్తాడు. 9వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో ఎలా కనపడ్డాడని రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1లో రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనంలో అందరికీ కనపడ్డాడు. అలాగే కడమవాడినైనా దేనికి పనికిరానైనా నాకు కూడా కనపడ్డాడు దేవుడు అంటాడు. అంటే ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆనాడు పేతురు వాళ్ళు ఆయనతో పాటు ఫిజికల్గా నడిచారు, కానీ నాకు దేవుడు పునరుద్ధానుడైన దేవుడు కనిపించాడు. కనిపించడమే కాకుండా ఆయన గొప్ప ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన బయట కనపడమే కాదు, నా లోపల ఎక్స్పీరియన్స్. మనం ఒకసారి మన రక్షణ ఎలా పొందావు, రక్షణ గురించి అడిగినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకని దట్ ఇస్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఏమంటున్నా అంటే, నేను చూడడమే కాదు ఆయన్ని, పునరుద్ధానుడైన మహిమ కలిగిన దేవుణ్ణి, లోపల నాలో ఏదో జరిగింది. ఇదంతా కూడా ఏం చేయమంటున్నాడు? క్రీస్తును నా యందు కనపరచుటకు ఆయన ఇష్టపడ్డాడు. అంటే ఆయన జీవితం అంతా కూడా మార్చేశాడు. కనపడ్డాడు, లోపల కనపడిన దాన్ని నేను మీకు ఎవరికి చూపించలేను. కాబట్టి ఏమంటున్నాడు? క్రీస్తును నా యందు చూపడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే నువ్వెంత నలగొట్టబడాలా? అందుకని అననయ్య వచ్చాయా, వీడి మీద ఆ చేతులేసి నువ్వు ప్రార్థన చేయమంటున్నావు, వీడందరినీ హింసించేవాడయ్యా అన్నప్పుడు ఏమంటాడు? అలా అనకనయ్యా, నీకు తెలియదు అతను ఎంతగా వాడుకోబోతున్నానో నేను, అతను నా కొరకు ఎంత శ్రమ పడాలనో అంటాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు క్రీస్తును చూశాడు, క్రీస్తును లోపల అనుభవించాడు. వీటితో సరిపోలేదు. అంటే హాయిగా కూర్చొని స్వప్నాలు గండము. ఇప్పుడు మనకు ఎక్స్పీరియన్సెస్ జరిగినప్పుడు వీ లైక్ టు డ్వెల్ ఇన్ ఇట్. ఏదైనా మంచి జరిగిందనుకోండి, పక్క రోజు పని కూడా చేయబుద్ది కాదు, దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటాం. ఫంక్షన్, మన ఇంట్లో శుభకార్యం జరిగిందనుకోండి, శారీరకంగా అలసిపోవడమే కాకుండా మానసికంగా జరిగిన ఆనందాన్ని మళ్ళీ రీవిజిట్ చేసుకుంటూ ఉంటాం. అలాగని ఈయన థియాలజీ ఏంటంటే, దేవుడు కనిపించాడు, దేవుడు లోపల ఏదో చేశాడు, కానీ మరలా తిరిగి వెళ్ళి పడుకోలేదు అతను. నీకు ఇచ్చిన పని ఏంటయ్యా? నువ్వు కళ్ళతో ఏదైతే చూసావో, హృదయంతో ఏదైతే అనుభవించావో, అది నీ ద్వారా బయట వాళ్ళకి కనపడాలా అన్నాడు. కృపచేత నన్ను పిలిచిన దేవుడు నన్ను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని కంటితో చూశాడు, నోటితో మాట్లాడమంటున్నాడు. ఆయనను నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు, అంత హోల్ ఆబ్జెక్ట్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా ఇంత జరిగింది కదా, నేను పోయి మనుషులతో సంప్రదించలేదు. ఆయనను నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. వీళ్ళు ఏమంటున్నారు? ఆయన మీద అభాండాలు వేసేవాళ్ళు. అరే, ఆ రోజు అననీయ పోయి చెప్పాడయ్యా ఆయనకి. ఆ తర్వాత ఈయనేం చేశాడు? వెళ్ళి పేతురు దగ్గర, జేమ్స్ దగ్గర టీచింగ్ క్లాసులు తీసుకున్నాడు. ఆఖరికి ఆయన పంపించింది ఎవరు? ఆ పెద్ద చర్చ్ వాళ్ళు పంపించారు.
పంపిస్తే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయనకు వాక్చాతుర్యం ఉందనో లేకపోతే జ్ఞానం ఉందనో, అతను నాకు ఎవరితో సంబంధం లేదు, నేనే అన్నీ తెలుసుకున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, అతనికి చాలా బ్యాక్ హిస్టరీ ఉంది అని వీళ్ళు అంటున్నారు అన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే, మీకు అసలు అర్థం కావట్లేదు, నా అనుభవం అసలు మీకు అర్థం కావట్లేదు. నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దకు యెరూషలేమునకైనా వెళ్ళలేదు, వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఏమంటున్నాడంటే, వీళ్ళేమంటున్నారు, నువ్వు యెరూషలేముకు పోయి అన్నీ నేర్చుకొచ్చావంటే నేను ఆ యెరూషలేము చుట్టుపక్కలే లేనయ్యా అంటున్నాడు. అసలు నాకు రక్షణ జరిగింది దమస్కు మార్గంలో బొంగ నేను అరేబియాకి వెళ్ళాను, ఏదో సువార్త ప్రకటించుకోవడానికో లేకపోతే నాకు జరిగిన దాన్ని దేవుని దగ్గర ప్రార్థనలు పెట్టి ఏం దర్శనమో వెళ్ళాను. మళ్ళీ దమస్కుకు వచ్చి బోధించడం ప్రారంభించే, కానీ నేను యెరూషలేము చుట్టుపక్కల లేను. అంటే మనం ఏదన్నా ఒకటి మన మీద అబాండం వేసినప్పుడు అప్పుడు అసలు నేను అక్కడున్నాను అంటాం కదా, అంటే ఆ విసినిటీలోనే లేమన్నట్టుగా. ఏమంటున్నా అంటే, వీళ్ళేమో యెరూషలేము అపోస్తులు ఈయన్ని ట్రైన్ చేసి పంపించారు, ఈయన వచ్చి ఇక్కడ పెద్ద ఇతనిలాగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, అసలు యెరూషలేము దరిదాపుల్లోనే నేను లేను, నేను ఎక్కడో ఉన్నాను అని. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తాడు, నేను చూడండి, దమస్కు పట్టణం మనకు తిరిగి వచ్చి తిని అటుపైన 3 సంవత్సరమైన తర్వాత, అంటే ఏంటి, రక్షణ జరిగిన తర్వాత నేను ఆల్రెడీ బోధించడం ప్రారంభించాను, జీవించడం ప్రారంభించాను, మారడం ప్రారంభించాను, బోధించడం ప్రారంభించాను. 3 సంవత్సరాల తర్వాత మనం ఎలాగైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సేవకుని పేరు తీసుకోండి, భక్సింగే అనుకోండి, సుందర్ సింగే అనుకోండి, అని పేర్లు తీసుకోండి. మనం ఆ సమయంలో రక్షింపబడ్డాము అనుకోండి, ఆయన ఇంటికి మనకు ప్రవేశం ఉంది అనుకోండి, మన సేవ మనం చేస్తూ ఉంటాము, అరే ఆయన మనకన్నా ముందు రక్షింపబడ్డాడు కదా, మనకన్నా గొప్ప సేవ అని కలవడానికి ఇష్టపడ్డం ఉంటుంది కదా. అలాగని నేను పేతురు ప్రభువుతో తిరిగినవాడు అని పేతురుని కలవడానికి నేను వెళ్ళాను. వెళ్ళి కూడా ఎన్ని రోజులు ఉన్నాను, పెద్ద క్లాసులు తీసుకుని ఎంత 3 ఏళ్ళ థియలాజికల్స్ ఆయన దగ్గర ఏం చేయలేదు. 3 ఏళ్ల తర్వాత వెళ్ళాను, 15 రోజులే అతనితో ఉండాను. ఎందుకు ఉండాను, ఆయనంటే గౌరవం ఉంది, ఆయన నాకన్నా ముందర ప్రభువుని చూశాడు. ఎస్ అంటే ఏంటి, ఒక పక్కనేమో పేతురికి యాకోబుకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాడు, కానీ వీళ్ళు ఆయన మీద వేసినంతగా ఆయన ఒప్పుకోవట్ల. అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు నేను ఉంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. ఆ అపోస్తుల్లో నేను ఒక్క పేతురుని మాత్రమే చూశాను, అతన్ని కూడా 15 రోజులు గడిపాను. మీరు అంటున్నట్టుగా నేను నా థియాలజీ అంతా 3 ఏళ్ళ డిగ్రీ కోర్సు వాళ్ళ దగ్గర జెరూసలేం స్కూల్లో తీసుకొని థియాలజీ డిగ్రీ ఇక్కడికి రాలేదు. 15 డేస్ ఆయనతో ఉన్నాను, ఎందుకంటే నాకన్నా అతను సీనియర్ కనుక డెఫినెట్గా నేను కలవాలని ఆశ ఉండింది, చూశానే. కానీ ఆయన నాకు 2వ అధ్యాయంలో చెప్తాడు, నేను వాళ్ళని కలిస్తేని, వాళ్ళతో చెప్తుని, వాళ్ళు నా దానికి ఉన్నదానికి ఇంకేమి యాడ్ చేయలేదు పెద్ద అంటాడు. వాళ్ళు ఎంత మూల స్తంభాలైనా కానీ నేను ఏదైతే దేవుడు నాకు బయలుపరిచాడని నేను చెప్పానో దానికి వాళ్ళు ఏమి ఎక్కువ యాడ్ చేయలేకపోయారు అంటాడు. అప్పుడు అన్నారు, ఓకేనయ్యా, యూదుల పరిచర్య ఏమో పేతురుకి మాకు ఇచ్చాడు, అన్యుల పరిచర్య నీకు ఇచ్చాడు, నువ్వు వెళ్ళు అన్నారు. సో ఆయన వాదన అంతా ఏంటంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళేమో ఇతన్ని తగ్గిస్తూ ఇతని జ్ఞానాన్ని కానీ ఇతని పరిచర్య సేవను కానీ ఇతని ఆశను, ఆసక్తిని, ఆవేశాన్ని తగ్గిస్తున్న సమయంలో అతని డిఫెన్స్ను వాడుకుంటున్నాడు. వచ్చి అతనితో కూడా 15 దినములు నుంటిని. అతనిని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. యాకోబు పేరు మీకు కనుక తెలుసుంటే ఆ రోజుల్లో ఆయన జేమ్స్ ద జస్ట్ అనేవాళ్ళు. ఒకటి ప్రభువు అన్నగా ఆయన కొంత గౌరవము, ఘనత దక్కి ఉంటుంది. ఆయనకున్న మంచి పేరు ఏంటంటే, ఆయన అందరూ కూడా జేమ్స్ ద జస్ట్ అనేవాళ్ళు. అంటే నీతిపరుడైన యాకోబు, అంటే చాలా భక్తిపరుడైన, నీతిపరుడైన యాకోబు అనేవాళ్ళు. చరిత్ర ప్రకారంగా ఏంటంటే, ఆనాటి సమయంలో జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు చరిత్ర రాశాడు. దాన్ని బట్టే ఈరోజు మనం ఈ పేతురు ఎప్పుడు చనిపోయాడు, పౌలు ఇలా చనిపోయాడు అని మాట్లాడేది. ఆనాడు 66లో వారు, యెరూషలేం ఎలా పడిపోయింది, దీనికంతా మెయిన్ సోర్స్ ఏంటంటే, యూదుడైన యాజకుల కుటుంబంలో పుట్టిన జోసెఫస్ అనే ఒక అతను ఉండేవాడు. అతను ఫారిసీగా, రబ్బీగా ఉండి ఈ యొక్క యెరూషలేమును, అదే యూదాను, యెరూషలేమును రోమీయుల పరిపాలన నుంచి తప్పించాలని ప్రయత్నించి పోరాడి విఫలమై ఓడిపోయి రోమీయుల
వైపునికి వెళ్ళిపోయినవాడు అనమాట. ఆ రోమీలకు వెళ్ళిపోయిన అతను చరిత్ర రాశాడు. దాన్ని జూయిష్ హిస్టరీ అంటారు. సో ఈరోజు మనకు ఎవరెవరైతే పాస్టర్లు వాళ్ళ ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటారు కదా, వెనక బ్యాక్గ్రౌండ్ చాలా చెప్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఈయనకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత తెలివి ఉంది, ఈయన అన్నీ చెప్తున్నాడు. బైబిల్లో రాసినవి కావు. కానీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది కొంతమంది చరిత్రకారులు రాస్తున్నారు. దాంట్లో జోసెఫస్ ఈజ్ ది వన్ ఆఫ్ ద మెయిన్. ఆయన చెప్పడం ఏంటంటే 62వ ఏడులో యాకోబును రాళ్లతో కొట్టి చంపారు అని రాసి ఉంటాడనమాట. అంటే రోమీయులు కొద్దిగా స్ట్రిక్ట్ రూల్ పెట్టుండేవాళ్ళు. ఒక గవర్నర్ని బయటికి పంపించారు. ఇంకో గవర్నర్ వచ్చే సమయంలో మధ్యలో ఈ వీళ్ళ అరాచకాలు పెరిగిపోతున్న యూదుల్లో నుంచి వచ్చిన క్రైస్తవులైన వాళ్ళు యూదులందరినీ మార్చేస్తున్నారని ఆనాడు హెరోదు రాజు కూడా యోహాను అన్నైన యాకోబును చంపేస్తాడు. అది అతనికి అందరికీ అక్కడ అందరూ కూడా చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తారు యూదులందరూ. అందుకని ఏం చేస్తాడు, పేతురుని తెచ్చి బంధిస్తాడు. కానీ పేతురుని రాత్రి ఆ యొక్క చెరసాల నుంచి తప్పిస్తాడు ప్రభు. అంటే ఏంటంటే అప్పట్లో పాస్ట్ టైం ఏంటి అంటే ఆ యూదుల క్రైస్తవులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే చంపుతారో వాళ్ళకి పాపులారిటీ ఎక్కువ ఉండేది. కాబట్టి ఏంటంటే ఆ రోజు వచ్చిన రాజులు కానీ వచ్చిన యాజకులు కానీ ఈ సెక్టేరియన్ ఎజెండా పెట్టుకొని చంపుతూ ఉండేవాళ్ళు. అట్లా యాకోబుని 62వ ఏడులో, అట్నే పౌల్ని 45 అని 66 డేట్లు ఉంటాయి. 62వ ఏడులో ఆయన రాళ్లతో కొట్టి చంపారు అని రాయబడుతుంది. ఆయన జేమ్స్ ద జస్ట్ అంటారు. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ స్టడీ కనుక కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నాను. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధము ఆడుట లేదు. పిమ్మట ఏమంటున్నాడు, ఫస్ట్ నేను రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందినప్పుడు ఏం చేశాను, ఎవరితో నేను కలవలేదు. నేను వెళ్ళిపోయాను, అరేబియాలో కొంత సమయం తీసుకున్నాను, సువార్త చెప్పాను, ప్రార్థన చేసుకున్నాను, వచ్చాను దమస్కుకి. మళ్ళా 3 ఏళ్ల తర్వాత నేను వెళ్ళాను. ఫస్ట్ నా రక్షణ అనుభవం సమయం, 2-3 ఏళ్ళు అయిన తర్వాత అపోస్తులతో, అది కూడా అపోస్తులు ఎవ్వరు లేరు, ఒక్క పేతుర్ని 15 రోజులు కలిశాను. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములకు వచ్చి తిని, యెరూషలేముకి చాలా దూరంలో ఉన్న ప్రాంతాలు. అంటే నేను యెరూషలేం చుట్టుపక్కల లేను కాబట్టి నాకు యెరూషలేము వాళ్ళు నేర్పించింది బోధించింది ఏమీ లేదు. మీరేమంటున్నారు, నా మీద అపవాదులు వేస్తూ నన్ను వాళ్ళ స్టెప్నీ లాగా మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ లాకీలాగా మాట్లాడుతున్నారు. కాదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములకు వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండేను కానీ మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవునిని మహిమపరిచిరి. ఏమంటున్నాడు, ఎంత డిఫెన్స్లో ఏమంటున్నా అంటే, అరే నాయన మూర్ఖుల్లారా, నిజంగా ఎవరైతే ప్రభువునందు ఉన్నారో వారేమో నా మొహం తెలియకపోయినా నేను చేస్తున్న సేవను మెచ్చుకుంటూ, ఒకనాడు మన మతాన్ని చెడపడానికి వచ్చిన వాడు ఈరోజు మన మతాన్ని బోధిస్తున్నాడు, వాళ్ళు దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు. యూదయాలో మీరేం చేస్తున్నారంటే మిషన్ చేస్తున్నట్టుగా, మిషన్ స్వార్థ సేవ చేస్తున్నారు అన్నట్టుగా మీరు నాటని సంఘాల్లోకి బయటికి వెళ్ళి అక్కడ మీరు నా మీద అబాండాలు వేస్తున్నారు. అంటే నిజంగా యూదులలో భక్తుపరులైన క్రైస్తవులేమో నన్ను పొగుడుతున్నారు, మీరేమో ఆ సువార్త కాదు ఇంకొక సువార్త బోధిస్తున్నారని నన్ను చెరపజూస్తున్నారు. అంటే 2 రకాల సాక్ష్యాలు. మీరే ఆలోచించుకోండి, మీ సాక్ష్యం కరెక్టా, నా సాక్ష్యం కరెక్టా అని. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చాలా నాకు నచ్చింది. 2 కొరింథీ అంటే దీన్ని ముగించుకోవడానికి ఈ రోజుకి 2 కొరింథీ 2:14-17 వరకు చదువుతాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం. బోత్ నశించేవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, పౌలు గురించి, పౌలు అంటే నచ్చనోళ్ళు మాట్లాడుతున్నారు, పౌలు గురించి తెలియని వాళ్ళు ఒక సాక్ష్యం ఇస్తున్నారు. నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తుకు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని యందు నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం.
అలాగనే ఇది ప్రతి సేవకుని జీవితం కూడా. ప్రతి సేవకునికి కూడా నచ్చని వాళ్ళు ఉంటారు, ఆయన గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు ఉంటారు, మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఇద్దరు ఆయన గురించే మాట్లాడుకుంటుంటారు. ఒకరేమో ఆయన దూషిస్తూ ఉంటారు, ఆయన హింసించాలని ప్రయత్నిస్తారు, లేకపోతే ఆయన గురించి నెగిటివ్గా. ఎవరైతే దాని ద్వారా, ఎందుకంటే సేవకుని యొక్క భాగం ఇదే, సేవకుడు వాక్యం బోధించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ వాక్యం బోధించుకుంటూ వెళ్తున్న ప్రక్రియలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలో అనుకోడు, దానిలోనూ దాన్ని బట్టి తను స్పందించి ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే పాపము గుచ్చబడుతుంది. పాపము గుచ్చబడినప్పుడు ఆ పాపిని గుచ్చడానికి మాట్లాడు, పాపమును గుచ్చుతుంది. పాపము గుచ్చినప్పుడు ఏమవుతుందంటే పాపి హర్ట్ అవుతాడు. హర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే సేవకుడు నన్ను అంటున్నాడు అన్నది కాదు, ఇది దేవుని వాక్యం నన్ను గద్దిస్తుంది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది, అది వాళ్ళకి ఆశీర్వాదం అవుతుంది. దేవుని వాక్యం తీసుకోలేని వారు నన్ను అంటున్నాడు అని తీసుకుంటారు. నన్ను అంటున్నాడు అని తీసుకున్నప్పుడు ఇంకా మనకు ప్రయోజనం ఉండదు. అట్నే ఆనాడు అపొస్తలుడైన పౌలుని కూడా ఒకవైపున వాళ్ళేమో అతన్ని తీసిపారేస్తూ అతను ఎటువంటి సేవకుడు కాదు, చెడ్డవాడు అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే, చెడ్డవాడో మంచివాడో అతను చాలా చెడ్డవాడిగా ఉన్నాడని విన్నాము, ఇప్పుడు మంచి పని చేస్తూ సేవను చేస్తూ బోధిస్తున్నాడు, దేవునికి ఘనత మహిమ అంటున్నారంట. అందుకని అపొస్తలుడైన పౌలు కొరింథీయులు ఏమంటున్నారు, 2 అందరికీ సువాసనే, మేము నశిస్తున్న వారికి దుర్వాసన కంపు కొడతాం, రక్షింపబడుతున్న వారికి దాన్ని సుగంధ పరిమళాలుగా అంటాడు, అరోమా ఆఫ్ ద క్రైస్ట్. సో ఈ దినము అపొస్తలుడైన పౌలు తన యొక్క హృదయంలోని బాధ, అపొస్తలుడైన పౌలుని మనం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైనా మనం ఒకదానికి కష్టపడుతూ ఉన్నామనుకోండి, ఆ కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఆ కష్టానికి అడ్డం పెట్టేవాళ్ళు, అంటే వెళ్ళేటువంటి పయనాన్ని ఈజీ చేయడం కన్నా కష్టపెట్టాలని అడ్డుబండలు పెట్టేవాళ్ళు, ఆ తర్వాత క్యారెక్టర్ అసాసినేట్ చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళని ఆయన పోరాడుతూ ఆయన పరిచర్య చేసుకుంటూ పోయాడు. ఆయన గొప్ప పరిచర్య చేశాడు, కానీ ఎప్పుడు కూడా ఆయన మీద అభాండాలు ఉండేవి, ఎప్పుడు కూడా ఆయన పెర్సిక్యూటెడ్ మ్యాన్. ఎందుకు అంటే ఆయనకున్న ఆ యొక్క జిజ్ఞాస, ఆవేశం అనేది అతని అగ్రెసివ్ పర్సనాలిటీలోంచి దేవుని కొరకు చేసేదానిలో గట్టిగా మాట్లాడేవాడు. గట్టిగా మాట్లాడినప్పుడు అది రకరకాల వాటికి దారితీసేది. కానీ ఆయన మాత్రము ప్రభువు యొక్క శక్తితో ముందుకు వెళ్తూనే వచ్చాడు, గొప్ప సేవ చేశాడు. ఈరోజు మన ముందర ఆయన లేఖల్ని మనం ఈరోజు కోట్ల ప్రదేశాల్లో, లక్షల ప్రదేశాల్లో, కోట్ల ప్రదేశాల్లో దాన్ని సూక్ష్మముగా పదము ముందర పదం, వెనక పదం, మధ్య పదం, దానికి చుట్టుపక్కలవన్నీ చదువుకుంటున్నాం. కానీ ఆయన రాసిన సమయంలో డీప్ టర్బులెన్స్లో నుంచి రాశాడు. ఈరోజు మనం కూల్గా వీడియో కెమెరా పెట్టుకొని ఏసీ వేసుకొని చల్లగా ప్రశాంతంగా మనం చూస్తున్నాం. ఆయన ఈ లేఖలు రాసినప్పుడు కదిలిపోతుంది అతని మనస్సు. అందుకని అంటాడు, కొరింథీయులకు రాసిన మాట్లాడుతూ, ఎవరన్నా పర్వాలేదు మీరంటే ఎట్లా అంటాడు. ఎవరన్నా పర్వాలేదు, మిగతా వాళ్ళని నేను పట్టించుకోను, మీరంటే ఎట్లా అంటాడు. ఎందుకు, మిమ్మల్ని నేను కనలేదా అంటాడు. మీ కొరకు నేను ఇంత త్యాగాలు చేయలేదా? బయట సంఘాలని దోచుకొని, అంటే మిగతా సంఘాల నుంచి విరాళాలు నాకు వస్తే వాటి దాంతో నేను మీ మధ్యన సేవ చేశాను. అటువంటిది మీరు యాక్చువల్లీ నాకు ఇచ్చి పోషించవలసిన వారు మీరు నన్ను ఇకపోగా, అందుకని అంటాడు బయట సంఘాలని దోచి మీ మధ్యన సేవ చేశాను అంటాడు. ఎందుకని, ఆయనకి ప్రశాంతంగా సేవకి ఇస్తూ ఉన్నారనుకోండి తీసుకునేవాడు. ఎక్కడైతే మంచి మనస్తత్వం లేదు, హృదయం బాగాలేదంటే అక్కడ తీసుకునేవాడు కాదు. అందుకని కొరింథీయులతో ఏమంటాడు 2 కొరింథీ పత్రికలో, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అంటాడు, నేను మీ దగ్గర ఏమైనా డబ్బులు ఆశించానా? నా తిమోతిని తీతుని పంపించేమన్నా ఆశించానా? ఇవన్నీ ఏం చేయలేదు కదా. ఇదంతా మాట్లాడుతున్నాను కదా అని మిమ్మల్ని కానుకలేమని అడుగుతున్నట్టు కాదు. నేను నా పేరు నిలబెట్టుకోవడానికి ఎట్టి పరిస్థితులు నేను చావనైనా చేస్తాను కానీ మీ దగ్గర తీసుకోను అంటాడు. అంటే ఆ మాటలు ఎవరు మాట్లాడతారు? ఎవరైతే హర్ట్ అవుతారో వాళ్ళు మాట్లాడతారు. అలా అపొస్తలుడైన పౌలుని చాలా గాయపరిచాయి అతని నాటిన సంఘాలు. ఆ యొక్క సాగర మదనం అంటాం కదా, చిలికితే అమృతము విషయం అంటాం, అట్నే ఆ మదనంలో నుంచి వచ్చిన లేఖలేవి.
దానిలో ఈరోజు ఒక్కొక్కసారి మనకు తను అగ్రెసివ్గా కనిపిస్తాడు, ఒక్కొక్కసారి తప్పు మాట్లాడుతున్నట్టు అనిపిస్తాడు, ఆర్గ్యుమెంట్ రాంగ్ అనిపిస్తుంది, రకరకాలుగా అనిపిస్తాయి. కానీ వాటన్నిటి యందు మనం ఆయన అర్థం చేసుకోవాల్సింది, ఒక వ్యక్తి ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఎవరైతే తనను ప్రేమించాలనో వారు ప్రేమించకుండా వారే ఆయన్ని శోధిస్తూ ఉన్న సమయంలో, ఎవరైతే తనను అర్థం చేసుకోవాలనో అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళే సమయంలో, వేరే ఏ ఆసరా లేకుండా దేవుణ్ణి మాత్రమే పట్టుకుని ఊగులాడుతూ ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియలో ఆ యొక్క టర్బులెన్స్లోంచి వచ్చేది. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క లేఖలు ఆ రీతిగా చదవాలి. మనం ప్రశాంతంగా ఇక్కడ తప్పు మాట్లాడుతున్నాడే, ఆయన సెంటెన్సులు కనుక చూసామంటే మధ్యలో గ్రీకులో చదివితే బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే టాకింగ్ అలౌడ్ అంటాం కదా, మనం థింకింగ్ అలౌడ్. లోపల జరుగుతుంది, ఆయన మాట్లాడుతుంటే ఒక సెక్రటరీ రాసుకునేవాడు. మనలాగా ఇప్పుడు వర్డ్ ప్రాసెసింగ్లో తప్పు ఒకటి కొట్టడము, పదం ఇది తీసేసి ఇది బాగలేదు అని చెప్పి సెంటెన్స్ వేరే మార్చడము కాదు. ఆయన ఇటు అటు తిరుగుతూ ఉండేవాడు. అక్కడి నుంచి ఒక సంఘర్షణకరమైన ఒక వార్త వచ్చేది, ఇతను సంఘర్షణకు లోనేపోయేవాడు. ఆ మదనంలో నుంచి ఇటు అటు పచార్లు కొడుతూ వెనక పట్టుకొని తిరుగుతూ వాళ్ళు రాసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి దానిలో నుంచి వచ్చిన గొప్ప థియాలజీ. దీని వెనక ఆయన దేవుని యందు అంత ఉంటున్నాడు కనుక అలాంటి లేఖలు రాయగలిగాడు. మనం దేవుని యందు లేనప్పుడు ఎట్లుంటాయంటే మన మెసేజ్లు కానీ మనం మాట్లాడేదన్నీ కూడా పైలప్ వచ్చేసి అదేమంటారు ఎంటర్టైన్మెంట్, జోక్స్, ఎంటర్టైన్మెంట్. అలా అపోస్తలుడైన పౌలుని అర్థం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలుని ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన రక్షించిన ప్రభు. ఒక్కొక్కసారి అపోస్తలుడైన పౌలుతో మనం వి గెట్ సో మచ్ ఎనామర్డ్ దట్ వీ ఫర్గెట్ ద క్రైస్ట్ హూ హ్యాస్ మోటివేటెడ్ హిమ్. వీ గెట్ ఎనామర్డ్ బై పాల్, అపోజల్ పాల్, టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ వీ డు నాట్ సీ క్రైస్ట్. బట్ దేవుడు చేసిన కార్యము మనలో కూడా అలాంటి కార్యం చేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో నుంచి మరి ప్రభు కొన్ని సత్యాలని మేము ధ్యానిస్తూ ఉండగా, మాకు అన్వయించుకుంటూ ఉండగా, మా జీవితాలను ఆయనకి ఇష్టం ఉండేటువంటి రీతిగా మలుచుకుంటూ ఉండగా, మరి ప్రభు నిన్ను తప్ప మరి ఎవరిని వెంబడించకుండా నీ సహాయంతోనైనా మేమందరం కూడా నీ కొరకు నిలబడి నీకు ఘనత మహిమ తేగలిగినట్లుగా మా కుటుంబాలని పాత పారంపర్యాచారాల్లోంచి బయటికి తీసుకొచ్చి కొత్త ప్రభువునందున్న జీవము కలిగిన మార్గంలో నడిపించగలిగినట్లుగా మాకు నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయి, నీ నడిపింపును దయచేయి, నీ గొప్ప ఆశీర్వాదమును దయచేయమని, కూడిన వారిని మీ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించి దీవించమని, ముఖ్యంగా కూడిన సంఘాన్ని ఆశీర్వదించినైనా ఈ ప్రార్థనను యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. ఓకే నాన్న, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ చర్చ్.